ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో ఎంతో శక్తివంతమైన మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రుల గురించి తెలుసుకుందాము. అయితే ఈ నవరాత్రులను మాఘగుప్త నవరాత్రులు అని, శ్యామలా నవరాత్రులు అని, శిశిర నవరాత్రులు అని వివిధ నామాలతో పిలుస్తూ ఉంటారు. మాఘశుద్ధ పాడ్యమి తిథి నుంచి మాఘశుద్ధ నవమి తిథి వరకు మనకి ఈ నవరాత్రులు అనేవి ఉంటాయి. అయితే ఇంత విశేషమైన గుప్త నవరాత్రులు 2024 సంవత్సరము ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మనకి మొదలవుతున్నాయి. అంటే మాఘశుద్ధ పాడ్యమి తిథి నుంచి మొదలవుతున్నాయి. ఈ 9 రోజులు కూడా మనకి శ్యామలా నవరాత్రులు అనేవి ఉంటాయి. అయితే చాలామంది చాలా అపోహలతో అమ్మను చూస్తే భయపడుతూ ఉంటారు. కానీ శ్యామలాదేవి మనకి చాలా శాంతి స్వరూపిణి. ఈమె మనకి సరస్వతీదేవి అవతారంలో ఒక్క అవతారం అన్నమాట. అందువల్ల ఎవరు కూడా భయపడకుండా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే, కొంచెం నియమాలు అన్నవి పాటిస్తూ ఆరాధించినట్టయితే అమ్మ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఈ నవరాత్రులు చేయడం వల్ల మనకి లాభం ఏంటి, మరియు ఈ నవరాత్రులు ఎలా చేయాలి, నైవేద్యం ఏమి సమర్పించాలి, ఎవరెవరు చేయాలి అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మరిన్ని డివోషనల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. లలితా పరమేశ్వరీదేవి కుడివైపున శ్యామలాదేవి మంత్రిని దేవతగా ఉంటారు. ఎడమ వైపున వారాహీదేవి సైన్యాధ్యక్షురాలుగా ఉంటారు. మనం వారాహి నవరాత్రులు ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా శ్యామలా నవరాత్రులు కూడా చేసుకోవచ్చు. ఈ అమ్మవారిని చూసి ఎటువంటి భయాలు పడవలసిన అవసరం అయితే ఉండదు. అయితే ఈ 9 రోజులు అమ్మవారు రోజుకి ఒక అవతారంగా మనకి దర్శనమిస్తారు. దుర్గమ్మ ఏ విధంగా మనకి దర్శనమిస్తారో 9 రోజులు, అదే విధంగా మనకి అమ్మవారు రాజశ్యామలాదేవిగా, రాజమాతాంగిగా ఇలా వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. అమ్మను ఆరాధించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్నది మనం తెలుసుకుందాము. ముఖ్యంగా అమ్మవారిని విద్యార్థులు ఆరాధిస్తారు. ఎందుకంటే వారికి జ్ఞానము, మేధాశక్తి లభిస్తుంది, మంచి ఫలితాలు కలుగుతాయి. మరియు భార్యాభర్తల అన్యోన్యత కోసం దంపతులు కూడా అమ్మవారిని ఆరాధిస్తారు. సుఖ సంసారం వాళ్ళకి లభిస్తుంది, సౌభాగ్యం కలుగుతుంది. ఉద్యోగం కోసము, ముఖ్యంగా పిల్లల సంతానం కోసము, సంతాన అభివృద్ధి కోసం ఇలా వివిధ రకాలుగా అమ్మవారిని ఆరాధిస్తారు. మరియు ఐశ్వర్యం కోసం కూడా అమ్మవారిని ఆరాధిస్తారు. అయితే ఈ 9 రోజులు పూజ ఏ సమయానికి చేయాలి అంటే అమ్మవారికి మధ్యాహ్నం ఆరాధించాలి. 11 గంటల నుంచి 12 గంటల లోపు ఆరాధించాలి. ఒక్క పూట పూజ చేస్తే సరిపోతుంది. లేదు నవరాత్రులు కదండి, చాలా మహిమ ఉంటుంది కదా అని సాయంత్రం పూజ చేసినా పర్వాలేదు. కానీ మధ్యాహ్నమే పూజను ఆచరించాలి. వీలు కాకపోతే ఏ సమయంలోనైనా పూజించవచ్చు. ఈ 9 రోజులు కుదరకపోతే ఏం చేయాలండి అని చాలామందికి సందేహం ఉంటుంది. మీరు మొదటి 3 రోజులు కానీ, ఆఖరి 3 రోజులు కానీ, లేదా 5 రోజులు కానీ, 7 రోజులు కానీ మీరు పూజని చేయవచ్చు. అవి ఏవి కుదరకపోతే అట్లీస్ట్ ఒక్క రోజైనా సరే అమ్మవారిని ప్రశాంతంగా ఆరాధించి శ్యామల దండకం చదువుకోండి. అమ్మవారిని ఆరాధించడం వల్ల సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. అయితే మరి శ్యామలాదేవి ఫోటో లేదండి ఎలా చేయాలి అంటే మీరు కలశం పెట్టుకొని కానీ, అంటే చెంబుతో నీళ్లు పెట్టుకొని 2 మామిడాకులు వేసి, అంటే 5 మామిడాకులు పెట్టి చేసుకోవచ్చు. లేదు అంటే లలితా పరమేశ్వరి ఫోటో కానీ, లక్ష్మీ అమ్మవారిది, పార్వతీ అమ్మవారిది ఎవరిదైనా ఫోటో పెట్టుకొని పూజించుకోవచ్చు. అయితే కలశము, అఖండ దీపం ఇవన్నీ తప్పకుండా పెట్టుకోవాలా అని మీకు సందేహం కలుగుతుంది. ఇవన్నీ తప్పకుండా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తే సరిపోతుంది. ఒకవేళ పెట్టుకుంటాము, నియమనిష్టలతో పూజ చేస్తాము అంటే పాటించవచ్చు.
అయితే పాటించవలసిన నియమాలు ఏంటి అంటే మనం మాంసాహారం స్వీకరించకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. నార్మల్గా నవరాత్రులు ఏవైతే మనం పాటిస్తామో అవన్నీ కూడా మనం పాటిస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. అబద్ధాలు అస్సలు చెప్పకూడదు, ఎవరిని విమర్శించకూడదు. ఇక పిల్లలు పూర్వ సువాసినులు పూజించవచ్చా? తప్పకుండా పూజ చేసుకోవచ్చు. పిల్లలకి చాలా మంచిది అమ్మవారిని ఆరాధించడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. వాళ్ళు విద్యాబుద్ధులతో మంచిగా ఉంటారు. ఇక రజస్వల, ఏటి సూతకము, అశోచంలో ఉన్నవారు పూజించవచ్చా? ఇటువంటి వాళ్ళు అమ్మవారికి పూజ చేయకూడదేంటి? నవరాత్రులు అంటే చాలా పవిత్రమైనవి. ఈ టైంలో మనం అమ్మవారిని పూజించకూడదు. సంవత్సరంలో ఎప్పుడైనా ఆరాధించవచ్చు, నవరాత్రులే కాదు ఎప్పుడైనా ఆరాధించవచ్చు. ఆ టైంలో మాత్రం చేయకూడదు, కొంచెం జాగ్రత్త వహించండి. తర్వాత ఈ 9 రోజులు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి? బెల్లంతో చేసిన పరమాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. 9 రోజులు దానినే సమర్పించవచ్చు. ఒకవేళ లేదు అంటే 2 బెల్లం ముక్కలు, అది కూడా చేయలేము అంటే తమలపాకులో తేనె వేసి అమ్మవారికి సమర్పించండి. ఇలా వివిధ రకాల పళ్ళను కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. ఎర్రని పుష్పాలతో అమ్మవారిని అర్చించండి, అక్షంతాలతో కానీ. తర్వాత వితంతువులు కుంకుమ పూజ చేయవచ్చా? వితంతువులు కుంకుమ పూజ చేయకూడదు. మీ కోడల చేత కానీ లేదా ఎవరైనా ఉంటే ఇంట్లో వాళ్ళకి కుంకుమ ఇచ్చి వాళ్ళ చేత పూజ చేయవచ్చు. నార్మల్గా పూజ చేసుకోవచ్చు, కానీ కుంకుమ పూజ అయితే వితంతువులు చేయకూడదు. మరియు చాలామందికి తప్పకుండా పీఠం పెట్టాలా అమ్మవారిని ఆరాధించినప్పుడు అని సందేహం ఉంటుంది. పీఠం అన్నది కంపల్సరీ కాదండి. దేవుడి మందిరంలో కూడా మనం పూజ చేసుకోవచ్చు. లేదు దేవుడిపైనే ఉండాలి మన మనస్సు అంటే పీఠం పెట్టుకొని కూడా చేసుకోవచ్చు, నియమాలు పాటిస్తూ. రోజు నిత్య దీపం పెట్టుకునేలా అమ్మవారిని ఆరాధించవచ్చా? తప్పకుండా ఆరాధించవచ్చు. మనకి ఎంత అయితే అంత మనం అమ్మవారిని ఆరాధించవచ్చు. ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా అమ్మవారిని నార్మల్గా కూడా పూజ చేసుకోవచ్చు. అయితే నియమాలు పాటించాలా? నియమాలు ఏమి పాటించకుండా అమ్మవారిని ఉదయం, సాయంత్రం లేదా మధ్యాహ్నం టైంలో దీపారాధన చేసుకొని షోడశోపచార పూజను కూడా చేసుకోవచ్చు. పూజ మధ్యలో ఏవైనా ఇబ్బంది వస్తే ఏం చేయాలి అంటే 9 రోజుల మధ్యలో మీకు వీలైనన్ని రోజులు చేసుకోండి. మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే అప్పుడు మానేసి 5 రోజుల్ని అలా మనకి వీలైనంత వరకు అమ్మ అనుగ్రహం ఉంటే మనకి ఆటంకాలు రావు. ఒకవేళ వస్తే ఆ రోజులు మానేసి మిగిలిన రోజుల్లో చేసుకోవచ్చు. గర్భవతులు పూజ చేయవచ్చా? 5 నెలల వరకు మనం పూజ చేసుకోవచ్చు గర్భిణీ స్త్రీలు. తర్వాత వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది కనుక చెయ్యకూడదు అని చెప్తారు. లేదు మీ భర్త చేత కానీ అత్తగారి చేత కానీ మీరు ఈ పూజను చేయించుకోవచ్చు అంత ఇష్టంగా ఉంటే. మీరు అమ్మవారి పారాయణం స్తోత్రాలు అవి ఉంటాయి కదా, శ్యామల దండకాలు అవి కూడా వినవచ్చు, చక్కగా చదువుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత వచ్చేసరికి ఉద్యాపన సమయంలో ఏం చేయాలి? ఉద్యాపన సమయంలో రోజు పూజ చేసినట్టే అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి వీలైనంత వరకు తాంబూలాన్ని, ఒక బ్లౌజ్ పీస్ ఇవన్నీ పెట్టి అమ్మవారికి సమర్పించి అమ్మవారిని కదుపుకొని ఆ రోజు మంచిగా అమ్మవారిని మళ్ళీ పెట్టుకుంటానని సంకల్పించి నమస్కరించుకోవాలి. ఈ విధంగా అమ్మవారిని ఆరాధిస్తే వాళ్ళ ఇంట సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా వెంటనే రిప్లై ఇస్తాను. ఓం శ్రీమాత్రే నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.